సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ శ్రీ 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 రాజావారు అంటూ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో అంటే మద్యపానం ధూమపానం మాన్పించే విధానం ఏంటి అనేది ఈ సినిమాలో మరి ఎలా చూపించబోతున్నారు ఏంటి అనేది వెయిట్ చేయాలి. అండ్ శతమానం భవతి లాంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇచ్చిన సతీష్ గారు ఈ సినిమా కూడా దర్శకుడిగా తీసుకొస్తున్నారు. సో ఈ సినిమాలో యాక్ట్ చేసిన క్యాస్ట్ అండ్ గ్రూప్ అంతా ఉన్నారు. సో వాళ్ళ మాటల్లో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం. ఆయన ఎలా ఉన్నారు? సూపర్, ఫస్ట్ క్లాస్, నెంబర్ 1 అన్నీ ఒకటే. ఓకే, సో మాకు కంగ్రాచులేషన్ చెప్పాలి. శతమానం భవతికి అవార్డు వచ్చింది కాబట్టి కంగ్రాచులేషన్ చెప్పండి, మేము థ్యాంక్ యూ చెప్తాం. శతమానం భవతిలో యాక్ట్ చేసి అంత గ్రాండ్ సక్సెస్ తీసుకున్నాం అవార్డు కూడా. మీ అందరూ మా డైరెక్టర్ గారు సతీష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం, మా టీం ఎంటైర్ టీం తరఫున. సతీష్ గారికి థ్యాంక్స్ చెప్తూనే తెలుగు ప్రేక్షకులందరికీ ఇది డెడికేట్. ఎందుకంటే వాళ్ళు ఆదరించిన విధానం, శతమానం భవతిని ఎత్తుకున్న విధానం, నేషనల్ అవార్డు కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు అనౌన్స్ అయిన ఆంధ్ర గవర్నమెంట్ నుంచి నంది అవార్డు కావచ్చు, ఇప్పుడు గద్దర్ అవార్డు కావచ్చు. అంటే ఒక మాకు మరి సార్ ముందే చెప్పిండు ఆ సినిమా చేసేటప్పుడు, ఈ సినిమా మీకు సినిమాతో పాటు సినిమాలతో పాటు దానికి మించిన గౌరవం ఇస్తుంది, ఇందులో చేసిన ప్రతి ఆర్టిస్ట్కి అని చెప్పాడు, టెక్నీషియన్కి అని చెప్పాడు. మేము అదే దాని నుంచి గెయిన్ చేసి ఇప్పటిదాకా 2017లో రిలీజ్ అయిన సినిమా ఇప్పటిదాకా అవార్డ్స్, రివార్డ్స్, దాంతోపాటు క్యారెక్టర్స్, గౌరవం తెప్పిస్తాయి. సో ఎలాగో స్టార్ట్ చేశారు కాబట్టి మీతోనే అంత పెద్ద అవార్డ్స్ వచ్చిన సినిమాగా నిలిచిపోయింది కాబట్టి ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా మనం అది గుర్తుపెట్టుకున్నాం. అండ్ సాంగ్స్ మూవీ ఎప్పటికైనా కూడా సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చే సినిమా శతమానం భవతి. పేరెంట్స్ని ఎలా చూసుకోవాలి అనేది ఒక మంచి కాన్సెప్ట్తో తీసుకుని వచ్చారు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఆయనతోనే శ్రీ 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 రాజావారు చేయడం, దీనికి కూడా ఏమైనా చెప్పారు ఆయన అలాంటివి? ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. ఈ సినిమా చేసేటప్పుడు ఒకటి చెప్పాడు రవి, మనకు కనపడని శత్రువు ప్రతి ఇంట ఉన్నది ఒక సిగరెట్. అంటే అది భర్త తాగొచ్చు, బిడ్డ తాగొచ్చు, మనకు తెలిసి తాగొచ్చు, తెలియక తాగొచ్చు. అది మనం అనుకుంటాం వ్యసనము, అలవాటు ఇవన్నీ అంటాం, కానీ అది కనపడని శత్రువు, జీవితాలను నాశనం చేసే శత్రువు. దాని మీద మనం కావాలని ఈ సినిమా చేస్తున్నామని మాకు చెప్పాడు సార్. అది భర్తకు ఒకలాగా, బిడ్డకు ఒకలాగా, భార్యకు ఒకలాగా, అక్కకు ఒకలాగా, తల్లికి ఒకలాగా, ఇది అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా అని మాకు చెప్పడం. మేము ఇప్పుడు మనం నిన్న ప్రెస్ మీట్ అప్పుడు టీజర్, ట్రైలర్ అవి చూసినప్పుడు కూడా నాకు చాలా కనెక్ట్. ఎందుకంటే మనందరం చూస్తుంటాం కదా, ఎవరైనా కానీ కోరుకునేది అదే కదా, ఇది వదిలేయి అనేటువంటి ఉంటాం కదా. అలా ఈ సినిమా గురించి చూసిన వాళ్ళు చూడమని చెప్పి చూసిన వాళ్ళందరూ కూడా ఒక డిస్కషన్ చేసే సినిమా అవుతుందండి. ఖచ్చితంగా 100%. మీరు ఏమైనా డిస్కషన్ చేసుకుంటారు? అన్నీ జరుగుతాయి అన్న. ఎందుకంటే బేసిక్గా మేము ఇక్కడికి వచ్చాక అలవాటుని పక్కన పెడితే ప్రతి క్యారెక్టర్ కోసం ఒక్కొక్కటి చేయాల్సి వస్తుంది. మందుకు మనకు ఆల్టర్నేట్గా యాపిల్ జ్యూస్ కూడా వాడతాం షార్ట్లో, కానీ సిగరెట్కి ఆల్టర్నేట్ ఏం వాడతాం? పొగచ్చేది వాడాలి, అది ఆర్గానిక్గా, అది ఏదో ఒకటి చూసుకొని. సో అవాయిడ్ చేయడానికో లేకపోతే ఆ పాత్రలు అవాయిడ్ చేయడానికో దాని స్థానంలో ఇంకోటి పెట్టడానికో ఆలోచన కూడా వస్తుంది కదా మనకు. అంతే. ప్రభు గారు, ఆయన క్యారెక్టర్ ఆయనతో పాటు ట్రావెల్ అవుతూ ఉంటే వెనకాల క్యారెక్టర్ ట్రావెల్ అవుతూ వెళ్ళి బాబాయ్గా చేసిన క్యారెక్టర్ మీది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ లా ఉంది. సో మీ క్యారెక్టర్ ఎంతవరకు క్రియేట్ చేస్తుంది? ఈ సినిమాలో నిజంగా సతీష్ గారు నాకు చాలా మంచి అవకాశం ఇచ్చారండి. హానెస్ట్లీ చాలా సెంట్రల్ క్యారెక్టర్ అనుకోండి ఒక రకంగా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, చాలా ఆనందంగా పనిచేసాము. అండ్ ఆల్ దీస్ మై ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ లేని వాళ్ళు కూడా ఆర్టిస్టులు అందరం ఒకరికొకళ్ళు అంటే ఒక ఫ్యామిలీ లాగే ఈ మూడు అండి, అందరం కలిసే పనిచేసాం. నాకు తెలిసి చాలా ఫాస్ట్గా ఇంత పెద్ద క్రూ తోటి ఒక 35-39 డేస్, 35-40 డేస్లో ఫినిష్ అయిపోయింది సినిమా. అందరూ తీసుకెళ్లారు సార్ అక్కడ. అందరికి మనకేం కావాలి, సాయంకాలం కూర్చున్నాడు అంటే పొద్దున షెడ్యూల్ ఉన్న వాళ్ళు పొద్దులు, రాత్రి షెడ్యూల్ ఉన్న వాళ్ళు, ఒక ఫ్యామిలీ ట్రిప్ లాగా, ఒక ఎంజాయ్మెంట్ ట్రిప్ లాగా చేసుకుని వచ్చిన సినిమా ఇది. రావు రమేష్ అన్న దగ్గర నుంచి మన కనపడే సుదర్శన్ వరకు, నరేష్ గారు, ఎవరే కానీ ఎవ్రీబడి అంతా అంటే కోఆపరేటివ్ గా ఉన్నారు అంటాం కూడా కాదండి, ఒక ఫ్యామిలీ లాగే ఉన్నారు. పైగా మేము షూట్ చేసింది కూడా అట్లాంటి టైంలోనే. సో అంతా పండగలంతా అక్కడే అందరికి సంక్రాంతి, అది కూడా గోదావరిలో అట్లా ఉండింది. అండ్ మోరో అక్కడ తీసాం. సో ఆ కోనసీమ అందాలు ఇవన్నీ ఎన్హాన్స్ అవుతా ఉంటాయండి. అంటే ఇప్పుడు పెర్ఫార్మెన్స్ తోటి ఎన్హాన్స్ అవ్వాలని ఏం లేదండి, నాకు సీనిక్ బ్యూటీతో కూడా ఎన్హాన్స్ అవుతా ఉంటాయి. ఇప్పుడు ఈ రోజుకి షెడ్యూల్ అయిపోతుంది శుభలేఖ సుధాకర్ గారిది అన్నారు అనుకో, ఆయన వెళ్ళేటప్పుడు అయిపోయిందా అని వెళ్ళడం కాదు, ప్రతి ఒక్కరిని అంటే అక్కడ కనపడే ఇప్పుడు ఇక్కడ 40 మంది క్యారెక్టర్లకు 40 మందికి చెప్పెళ్ళాలి అతను. ఎందుకంటే అంత అటాచ్మెంట్ రవి వెళ్తున్నా అని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి, అంటే ఒక్కొక్కరు మిస్ అవుతుంటాం కదా, ఆ బాండింగ్ పెరిగిపోయింది, ఒక రిలేషన్. అంటే ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది సార్.
అది చాలా బాగా కనెక్ట్ అవుతుంది అందరికి. సూపర్ అన్న. భద్రవన్న, మీ క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు, ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం మన వైరల్ అవుతున్న వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయి ఇప్పుడు, ప్రీ వెడ్డింగ్ షూట్స్. ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసే ఫోటోగ్రాఫర్ అనమాట నేను. క్యారెక్టర్ రివీల్ చేసిండు. సో విలేజ్ లో ఒక ఫోటోగ్రాఫర్ ఉండడమే అంటే మామూలుగా అంటే దాంట్లో ఇప్పుడు ఓన్లీ ప్రీ వెడ్డింగ్ చేస్తాడు అనమాట. అది ఏం చేయగలడు, ఏం చేస్తాడు అనేది ఈ సినిమాలో చేయడం జరిగింది. అంటే మీకు కామెడీ ఎక్కువ ఉండేలాగా అనిపిస్తుంది మీరు చెప్తున్న దాని ప్రకారం. ఎందుకంటే విలేజ్ నెటివిటీలో ఆ ఫోటోషూట్లు చేయాలి, వాళ్ళని నిలబెట్టాలి అంటే చాలా కష్టం అది. అంటే అదే కదా మొత్తం వాళ్ళందరి చేత యోగా చేపిస్తుంటాడు అనమాట బేసిక్ గా. నేను ఏమైతే చేస్తానో దాంట్లో చేయించా. అర్థం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయరు వాళ్ళు. ఈయనేం చెప్తే అది చేయాలన్నమాట. ఇప్పుడు జనరల్ గా ఫోటోలు ఎవరు తీస్తారండి, మీ ఇష్టం వచ్చినట్టు తీస్తూ ఉంటారు, అక్కడ అవుతా ఉంటాయి కార్యక్రమం, మీరు తీస్తూ ఉంటారు. ఇక్కడ అలా కాదండి, ఈయన చెప్తాడు ఏం చేయాలి. ఆసనాలు ఏంటుంటాయి అంత. చాలా ఆసనాలు వేయించాం, కొంతమంది లేరు కూడా, తర్వాత ఆసనాలు ఇస్తున్న తర్వాత. ఓకే, సంపద గారు, ఇది మీకు ఫస్ట్ ఫిలిం? అవును, ఫస్ట్ ఫిలిం. సో అది సతీష్ గారి డైరెక్షన్ లో అండ్ కంప్లీట్ ఒక ఫ్యామిలీ ఫిలిం, దట్టు విలేజ్ నేటివిటీ, ఆ గ్రీనరీ ఇదంతా కూడా. సో ఎలా అనిపించింది ఆ లొకేషన్స్కి వెళ్ళడం అదంతా కూడా? నేను బెంగళూరు నుంచి, సో కంప్లీట్ సిటీలో ఉండి ఒక 40 days కంటిన్యూస్గా రాజమండ్రి, గోదావరి సైడ్ వెళ్ళడం, ఇట్ వాజ్ వెరీ పీస్ఫుల్ అండ్ చాలా పీస్ఫుల్, చాలా ఫన్. అండ్ అందరూ చెప్పినట్టు ఇట్ వాజ్ లైక్ పిక్నిక్ అనమాట. వీ వెంట్, వీ స్టేడ్, అండ్ ఈవినింగ్ కూడా వీ ఆల్ యూస్ టు సీ ఈచ్ అదర్ స్పేస్ ఓన్లీ. సో ఒక బాండింగ్ ఉండేది. ఓకే, బెంగళూరు నుంచి అంటున్నారు, తెలుగు బాగా మాట్లాడుతున్నాను. అంటే ఇక్కడ నేర్చుకున్నారా ముందే? ఈ సినిమాలోనే నేర్చుకున్నాను నేను. ఈ 40 days లో నేర్పించారు ఎంతమంది? అవును, అందరూ తెలుగులోనే మాట్లాడారు. ఐ ట్రై టు పిక్ ఇట్ అప్ అండ్ చాలా ఈజీగా వచ్చేసింది నాకు. బాగా వచ్చేసింది, ఈజీగా వచ్చింది దానికంటే బాగా వచ్చేసింది కంప్లీట్ గా. చాలా ఫాస్ట్, చాలా బాగా పికప్ చేసుకుని చెప్పడం. డబ్బింగ్ మీరే చెప్పుకున్నారా? లేదు, డబ్బింగ్ ఒకటి నేను చెప్పలేదు. సార్, ప్రభు గారు, ఫ్యామిలీ సినిమా అనేటప్పటికీ అంటే చాలా రేర్ కేసెస్. ఇప్పుడు థియేటర్కి ఆడియన్స్ పూలింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. అంటే దేనికి చూస్తున్నారు ఆడియన్స్, ఎందుకు ఏది సినిమా సక్సెస్ చేస్తున్నారు, ఏ సినిమాకి ఎందుకు వెళ్ళట్లేదు అనేది మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. ఫ్యామిలీ సినిమా వచ్చినా ఈ 3 days మనకి ఏదైనా కూడా స్టార్టింగ్ 3 days, ఫ్రైడే, సాటర్డే, సండే, 3 రోజులు నిలబడితే సినిమా సక్సెస్ అంటున్నారు. సో ఇన్నాళ్ళుగా ఇండస్ట్రీలో ఉంటూ మీరు చూస్తున్న ఈ డిఫరెన్సెస్, ఇప్పుడు మరి ఈ సినిమాకి ఆడియన్స్ పుల్లింగ్ ఎలా ఉండబోతుంది? ఏం లేదు సార్, కంటెంటే అండి. ఇప్పుడు మీరు ఏ సినిమా అన్నా తీసుకుంటాం, పెద్ద సినిమా చిన్న సినిమా కాదని, మీకు నచ్చిందా లేదా? ఇప్పుడు మీకు నచ్చింది సార్, డెఫినెట్గా అంటే 2-3 రకాలుగా అనుకున్నా కూడా మీకు నచ్చిన సినిమా మీరు మీ స్నేహితుడికి చెప్తారంటే రేపు అందరూ సినిమా పబ్లిసిటీ, ఆ ఫ్యామిలీ తోటి. ఇప్పుడు యాక్షన్ సినిమాలు ఉంటాయండి, సో మీరు స్నేహితులతో వెళ్తానికి ప్రిఫర్ చేస్తారు. యూత్ఫుల్ సినిమా, ఆ బ్యాచ్ చేయాలి. ఇలాంటి సినిమాలకి ఫ్యామిలీ మొత్తం రావాలా అండి. సో అంటే ఆ కలర్ ఇప్పుడు టీవీలో వస్తుందా అంటే ఎందుకు రాదు, వస్తుందండి. కాకపోతే అంత పెద్ద తెర మీద ఈ అందాన్ని చూస్తే అదో వేరే ఫీలింగ్ అండి. ఇప్పుడు శతమానం భవతి యాజ్ చూస్తే ఎందుకు కలర్ఫుల్గా అనిపించిందండి, అప్పుడు దాకా వచ్చిన సినిమాకి అదొక బ్రేక్ లాగా, ఒక ఆ వాతావరణం కానీ ఏదే కానీ మీ కళ్ళకి చల్లగా అనిపిస్తుంది. సో యూ ఎంజాయ్ ఇట్. అంటే మీరు గట్టిగా నవ్వుకోవచ్చు, బట్ లోపల నుంచి ఒక ఆనందం వస్తుందా రాదా? ఓ మంచి పెయింటింగ్ చూసినా, ఓ మంచి దృశ్యం చూసినా, పైగా ఈ యాజ్ ఐ సెడ్ కోనసీమ అందాలు అన్నాం కదా, మరి అదంతా చాలా అంటే చాలామంది సినిమాల్లో చూసేస్తున్నా ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇప్పుడు ఆవకాయ ఎన్నిసార్లు తిన్నా ఆవకాయ అండి. లైక్ వైజ్ పల్లెటూరు అందాలండి. అవి ఇప్పుడు ఈ మధ్య ఈ పొల్యూట్ అవుతున్నాయి, బట్ ఈ సినిమా వరకు మాత్రం యుల్ ఫైండ్ ఆల్ దోస్ థింగ్స్ అండి. అవన్నీ ఉన్నాయి. ఇది మీకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, ఈ భాష, ఈ అనుబంధాలు, ఆల్ దీస్ థింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. సూపర్ సార్. సో రవణ, మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ సినిమాలో ట్రైలర్లో చూస్తే పాప ఎక్కువసార్లు దెబ్బలు తిన్న వ్యక్తి కనిపించారు. ఎక్కువ సార్లు దెబ్బ తిన్నదైతే మళ్ళీ హీరో గారు అవుతారు, ఎందుకంటే హీరోయిన్ గారి చేతిలో అది కూడా చూపెట్టారు కదా. అది అంటే సిగరెట్ మానకపోతే కొడతా ఉన్నది. ఆయన ఉన్న చోట దెబ్బలు తింటుంటాడు, నేను ఉరికించుకొని మరీ దెబ్బలు తింటుంటా. నీకు అంటే రోల్ అనేది మీకు చెప్పడం కాదండి, కథలో కీలకమైన మంచి రోల్ ఇచ్చింది సార్. నేను ఇందాక అడిగినట్టు కూడా చెప్తున్నా కదా,
కనెక్టివిటీ అనేది. అవును. ఇప్పుడు ఆ సినిమాలో నవ్వుకోవడానికి నా సీన్ కనెక్టివిటీ అయింది. రెండోది ఒక సిగరెట్ సీన్ కావచ్చు, హీరోయిన్ వాళ్ళ మధ్య సంభాషణ కావచ్చు, ఒకటి పెద్ద నరేష్ గారి డైలాగు, రావు రమేష్ గారి డైలాగ్. ఏం లేదు సార్, సినిమా గురించి ప్రేక్షకులు ఎప్పుడు రావడానికి వెళ్ళడానికే ఉంటారు. మన రిలీజ్ డేటు ఇవన్నీ పక్కన పడేస్తే సినిమా ఒకటి ఉన్నదనేది ఉనికి కావాలి. దాన్ని ఓన్ చేసుకునేటట్టుగా కంటెంట్ వాళ్ళకి చేరవేస్తే వాళ్ళు మళ్ళీ తండోపతండాలుగా వచ్చిన సినిమాలు ఎన్నో చూసినాం మనం. అలాగే ఈ సినిమా కూడా అంటే ఫ్యామిలీ మొత్తం ఒక ఫ్యామిలీ ఎక్కడన్నా ఒక 3 hours స్పెండ్ చేయడానికి మనం ఏడిపోతున్నాం చెప్పు. ఎవరి రూమ్లో వాళ్ళు, ఎవరి సోఫాలో వాడు కూర్చున్నాం కదా. ఈ సినిమా అనేది ఎప్పటికీ సినిమా అనే మాధ్యమం ఎంటర్టైన్మెంట్ చేస్తూ, ఇన్ఫర్మేషన్ ఇస్తూ, మనందరినీ కనెక్ట్ చేసే దాంట్లో ఎప్పుడు ఉంటుంది. సినిమాకి ఎప్పుడు మరణం ఉండదు, సినిమాకి ఎప్పుడు దూరం ఉండదు. ఓన్ చేసుకోవడానికి ప్రేక్షకులను మనం ఒకటి ఉనికిగా చూపెట్టాలి, వాళ్ళకి కనెక్ట్ చేసుకోవాలి, వాళ్ళని మనం గెలవాలి. గెలిస్తే వాళ్ళు రిపిటేషన్గా సినిమాలు చూస్తారు. గెలవకపోతే అరే మంచి సినిమా చూడలేకపోయినా వాళ్ళు ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉంటారుగా. అంతే, అదొకటే సీక్రెట్. సో భద్రమన్న, మీ క్యారెక్టర్కి వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి ఉన్నారు మీరు ఇప్పటిదాకా. అండ్ ప్రీవియస్ డ్రింకర్ సాయిలో కూడా ఒక మీ రోల్కి సరిపడా క్యారెక్టర్, దానికి మంచి అప్లాస్ కూడా వచ్చింది యాక్చువల్గా. సో ఇందులో ఫోటోషూట్ క్యారెక్టర్ అనే దానికి ఎంతవరకు, అంటే ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, సో మీ క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ గుర్తింపు ఉంటుంది, కానీ మీ క్యారెక్టర్కి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉంది? అంటే అదృష్టం ఏంటంటే సతీష్ సార్ లాగా అలాంటి డైరెక్టర్ రాసుకునేటప్పుడు ఆ స్క్రిప్ట్లో మన పేరు ఉంది అంటే అదే చాలా అదృష్టం యాక్చువల్గా. వీఆర్ ఆల్ బ్లెస్డ్. సో దాంట్లో ఒక్కొక్కరికి వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏంటి, వాళ్ళు దీంట్లో ఎలా బాగుంటారు అన్నీ డైరెక్టర్ ఆయనే మొత్తం చూసుకుంటారు. కాబట్టి దీంట్లో ఒక ఫోటోగ్రాఫర్ అయితే ఎలా ఉంటాడు, వీడి కంగారికి వాళ్ళ దానికి ఎలాగా ఉంటుంది, ఆడావిడ ఎంతలా చేయొచ్చు అనేది ఆయన థాట్ ప్రాసెస్కి ఇది సరిపోతాడని నేను అనిపించి వచ్చిన క్యారెక్టర్ అనమాట యాక్చువల్గా. సో నా క్యారెక్టర్ అన్న దాంతో కాకుండా మామూలుగా జనరల్గా అంటుంటాం సిగరెట్ తాగడం, మందు తాగడం ఆరోగ్యానికి హానికరం అని. అంటే ఆరోగ్యం అంటే ఇప్పుడు ఎవరు పట్టించుకుంటలే, ఆరోగ్యానికి హానికరం అని. అందుకే అది ప్రేమకి హానికరం అంటే ఇప్పుడు అందరికీ ప్రేమ కావాలి. ఇప్పుడు హీరో అంటే ఆబ్వియస్గా అన్న ప్రేమ కావాలి. ఆ ప్రేమ దానితో కనుక ఇలాంటి అలవాట్లు కానీ మార్పించగలిగితే ఏంటి అని ఒక పాయింట్ వినగానే నిజమే కదా, ఆరోగ్యం హానికరం అంటే ఎవరు పట్టించుకోరు. అందరూ అంటాం హెల్త్ ఈజ్ వెల్త్, హెల్త్ ఈజ్ వెల్త్ అని. ఇప్పుడు కొన్ని మన దగ్గర హెల్త్ లేనంత వరకు అప్పుడు ఇంక తప్పదు ఇంకా ఆడికి. సో అలాంటి ఒక మంచి పాయింట్ని ఇలాగే దాంట్లో ఇలా రావడం. ఎందుకు మన టైటిల్ చూస్తే దాంతో అంత క్రియేటివిటీ అక్కడే అర్థమైపోయింది అసలు. సో చాలా చాలా మంచి సినిమా. ఇందాక బ్రదర్ అన్నట్లు ఇంతమంది ఒకసారి మనం ఒక పోస్టర్ చూస్తేనే హాయిగా అనిపించే ఒక సినిమా. ఇప్పుడు యూత్ఫుల్ స్టార్ ఆయన నితిన్ భయ్య. సో కంప్లీట్ ఆ యూత్ ప్లస్ ఈ ఫ్యామిలీ కలిస్తే ఒక మంచి కాంబినేషన్ అవుతుందని చెప్పి నేను నమ్ముతున్నా. వీఆర్ సో బ్లెస్డ్. సో మీరు అందరూ కూడా 6th వచ్చి అందరూ సినిమా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఫ్యామిలీ సినిమాలు అంటే తక్కువగానే వస్తున్నాయి కదా. సో ఒక ఫ్యామిలీ బయటికి కదలాలంటే ఒక రీజన్ కావాలన్నట్టు, ఆ రీజనే ఇది. ఈ సినిమా చూడండి అని. పైగా సతీష్ వేగేషన్ గారు యాజ్ ఇట్ ఈజ్ ఆయన రైటింగ్ సైడ్ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. ఎస్పెషల్లీ పల్లెటూరు వాతావరణము వాటిని బాగా ప్రతిబింబిస్తారు. సో చాలా ఆనందంగా ఉంటుందండి. మీరు చూస్తే యూ విల్ ఫీల్ ఇట్. మీరు చూసి ఆనందిస్తారు కదా, వైబ్ కనిపిస్తుంది. చెప్తున్నా కదన్నా, హీరో గారికి మ్యాట్ అట్లా మనకి యూత్ మొత్తం కనెక్ట్ చేసుకుని ఒక సినిమాలు చేసిండు కదా. ఫ్యామిలీస్ అందరికీ హీరో దగ్గర అవుతాడు. హీరోయిన్ మీద మంచి మార్కులు పడతాయి ఈ సినిమాలో. ఎందుకంటే తను ఎలా ఒప్పిస్తుంటుంది పెద్దలను అని, అంటే ఒక అమ్మాయి ఎలా మెచ్యూర్గా బిహేవ్ చేస్తుంటుంది అనేది ఒకటి ఉంటుంది. హీరో ఉండేది అందరు కనెక్ట్ అవుతూ ఒక చిన్న మనందరు కనెక్ట్ అయ్యే సినిమా అవుతుంది సార్. సూపర్. సంపద గారు, యాక్చువల్గా శ్రీ 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 రాజావారు ఆయన్ని సిగరెట్ మానిపించడానికి జరిగిన వార్లో గెలిచే ఉంటారు పక్కా, చివరికి అయితే సక్సెస్ ఉంటుంది. కానీ ఎంతవరకు పాప ఆయన్ని కొట్టారు, నిజంగా కొట్టారు, సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి అలాంటివి? బై మిస్టేక్ చాలా సార్లు కొట్టాను. అది ఎంత అవాయిడ్ చేయడానికి ట్రై చేసినా ఇట్ యూస్ టు పాపం. కానీ ఆ ఫీల్ రావాలని చెప్పి హీ ఆల్సో యూస్ టు టెల్ దట్ ఇట్స్ ఓకే కెన్ హిట్ అని. సో చాలా సార్లు దెబ్బలు పడ్డాయి. సో నితిన్ గారు అంటే ఇన్ని సినిమాలు చేసి ఇప్పుడు కంప్లీట్ ఒక ఫ్యామిలీ డ్రామాతో వస్తున్నారు కాబట్టి, అండ్ ఆయనతో వర్కింగ్ ఎలా ఉండింది?
చాలా బాగుంది. ఐ థింక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. అందరి వర్కింగ్ ప్రాసెస్ చాలా డిఫరెంట్. సో చాలా నేర్చుకున్నాను నేనైతే ఫస్ట్ సినిమా కాబట్టి. ఐ హ్యాడ్ సో మచ్ టు సీ, సో మచ్ టు లెర్న్ ఫ్రమ్. Nitin also is a great person even behind the scenes. So it was very nice. ప్రభు గారు, అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ సార్. అంటే మీరు వేణు గారితో ఎక్కువ స్నేహంగా ఉన్నారు, ఆయన సినిమాలతోనే మీరు ఇంట్రడ్యూస్ అయ్యారు, అండ్ తర్వాత త్రివిక్రమ్ గారి సినిమాల్లో కామన్. సో అంటే మీరు ఇన్ని సినిమాలు చేశారు, నెంబర్ ఆఫ్ మూవీస్ యూ డిడ్. ఎక్కడన్నా అనిపించింది సార్ కరెక్ట్ రిప్రజెంటేషన్ మీకు ఎక్కడన్నా రాలేదు అనే ఫీల్ ఏదన్నా? అంటే క్యారెక్టర్ వైజ్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, బట్ ప్రాపర్ రిప్రజెంటేషన్ రికగ్నిషన్ అంటే మీరు అనుకునే క్యారెక్టర్స్ పడ్డాయి అనుకుని మీరు? లేదు సార్, ఇప్పుడు ఏ యాక్టర్కి అట్లా పడిపోయింది అయిపోయింది అనేది ఉంటుందండి. ఆ ఆకలి అలాగే ఉంటుందండి కదా. ఇప్పుడు ఇది చేసాం, అరే బాగుంది, నెక్స్ట్ ఏంటి, కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ యాజ్ యూ సెడ్, అవుట్ ఆఫ్ ద బాక్స్ చేయాలా, అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ జనరల్లీ కొన్ని ఏమవుతాయి అంటే అండి, కంఫర్ట్ జోన్లో పనిచేస్తాం కదండి, ఆ కంఫర్ట్ జోన్లో పనిచేసిన దానికి పెద్ద రికగ్నైజేషన్ ఉండదు సార్. యూ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ రియల్లీ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అట్లా దిస్ ఈస్ డెఫినెట్లీ నేను చేసిన సినిమాల్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్. ఇట్స్ వండర్ఫుల్. బాగా రాశారు ఏమో, నేను ఎలా చేశాను అనేది రేపు జనాలు చెప్పాలి. బట్ థింగ్ ఇస్ ఐ రియలీ లవ్డ్ అండి. అండ్ మోర్ ఓవర్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, మీకు ముందు చెప్పినట్టు ఇప్పుడు హైదరాబాద్లో షూటింగ్ చేస్తాం సార్. ఇంటి నుంచి బయలుదేరుతాం, 9ంటికి వెళ్తాం, చేస్తాం, 6ంటికి 5ంటికి అయిపోద్ది, ఇంటికి వెళ్ళిపోతాం. ఇక్కడ అలా కాదండి. ఇప్పుడు రావు రమేష్ గారు నా ముందే ఉన్నారు, నరేష్ గారు నా ముందే ఉన్నారు, రవి నా ముందే ఉన్నారు, భద్రము, ఈవిడి, హీరో గారు, వీళ్ళందరూ అంటే ఎక్కడికి వెళ్తాం లేదు. అంటే పడుకునేటప్పుడు పడుకుంటామే, మిగతా అన్ని టైంలో వీ యూస్ టు బంప్ ఇన్ టు ఈచ్ అదర్. సో అది నిజంగానే అంటే ఇప్పుడు ఏమండి ఇవాళ చూశాను మిమ్మల్ని, వెళ్ళిపోతాను, మీరు వెళ్ళిపోతారు, మళ్ళీ ఎప్పుడో కలుస్తాం, అప్పుడు వేరు. ఇవాళ నుంచి 4 రోజులు వారం రోజులు మన ఇద్దరం కలిసే తిరిగి అనుకోండి, ఇంకొంచెం ఎక్కువ తెలుస్తాయి కదా, ఆ కంఫర్ట్ జోన్ పెరుగుతుంది కదా. ఇప్పుడు రావు రమేష్ గారు నేను చాలా సినిమాలు చేసామండి, చాలా సినిమాల్లో నేను ఆయనతో చాలా ట్రావెల్ చేశానండి. అంటే ఆయన నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, అండ్ మోరోవర్ నేను ఆయనకి చాలా ఇష్టం అండి. సో మా బాండింగ్ వేరండి. నరేష్ గారితో ఫస్ట్ టైం చేస్తుంది అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ డేస్. సో ఆయనతో ర్యాప్ వచ్చింది నాకు. ఇప్పుడు ఆయన నేను వెళ్ళంగా పలకరింపు వేరు. ఇప్పుడు నేను వచ్చి హలో అండి అంటాను, రోజు కలుస్తున్నాం, ఆ పలకరింపు వేరు అవుద్ది. అంటే మరి మీరు నోటీస్ చేసా అది ఆ చిన్న ప్రేమ, కన్సర్న్. లైక్ వైజ్ ఇక్కడ అందరండి, ఇప్పుడు ప్రవీణ్ కానీ, సుదర్శన్ కానీ, చింటూ కానీ, ఆనంద్ కానీ, ఆల్ రావు రమేష్ గారు, ఆల్ దీస్ పీపుల్ కొంచెం ఎక్కువ తెలుసు, అంతకు ముందు కంటే కొంచెం ఎక్కువ తెలుసు. అలాగే ఈ సినిమాలో కూడా అండి క్యారెక్టర్లు కూడా అన్నీ, ఇప్పుడు ఈ క్యారెక్టరు అటు వెళ్తుంది లేకపోతే ఒకళ్ళతోటే ఉంది అని లేదండి, ఇది కూడా ఇంట్లోనే ఉంది, బయట అయినా కూడా ఈ ఇంట్లో క్యారెక్టరే. సో అదంతా ఒక కుటుంబం అండి, ఒక పెద్ద ఊర్లో ఒక పెద్ద కుటుంబంలో జరిగే మ్యాటర్ అండి. మీకు ఇక్కడ టీజర్లో ట్రైలర్లో మనం చూపెట్టలే కానీ ఎవరి క్యారెక్టరేషన్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆనంద్ అన్న ఫ్యామిలీకి, మన చింటూ అన్న ఫ్యామిలీకి, మన ప్రవీణ్ అన్న రెగ్యులర్ క్యారెక్టర్ చేయలేదు, వీళ్ళంతా రెగ్యులర్గా చేయడం, అందరి కొత్తగా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపు అలా క్యారెక్టర్స్ చేంజ్ అవ్వరు పడ్డాయి, బాగా మంచిగా ఉంటుంది ట్రాక్ అందరికీ. ఓకే, అర్థమైంది. అండ్ సంపత్ గారు ఓన్లీ హీరో గారితో మార్పించేసి ఆయన వెనకాల ఉన్న వాళ్ళు కూడా చాలా మంది సిగరెట్ల కోసం ఎగబడుతున్నారు, టోటల్ ఫ్యామిలీని మార్పించారు కృషి చేస్తారు. ఎందుకంటే ఆయన చాలా కష్టపడుతున్నారు ఎక్కడ దొరుకుతుందా అని. అంటే ఈయన ఈజ్ చైన్ స్మోకర్ కదా, సో దానివల్ల ద ఫోకస్ ఇస్ ఓన్లీ ఆన్ ద హీరో. అంటే ఆయనతో పాటు ఆయన ఇప్పుడు ఏమనుకుంటారు మిగతా వాళ్ళు కూడా సో టోటల్ గా సినిమా ఎండుకు వచ్చేటప్పటికి, సినిమా అయిపోయి చూసే టైంకి ఆమె 2 రాష్ట్రాల్లో ఇళ్లలోకి వెళ్ళిపోతుంది, ఆమె పని ఆమె చేస్తుంటది, చాలా మందికి డిస్కషన్ పెడుతుంది, గ్రూప్ డిస్కషన్ పెడుతుంది, ప్రామిసులు పెట్టిస్తుంది. రైట్. సో సంపద గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో ఆర్ హీరోయిన్ అంటే ఏం చెప్తారు? అండ్ మనకి ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి ఒక హీరోను హీరోయిన్ చూసి పెరిగి ఆ స్క్రీన్ మీద మనం వాళ్ళలాగా కనబడాలి, లేదా బీ ఆన్ ద స్క్రీన్స్ లైక్ దెమ్ అనే
ఒకటి ఉంటుంది, లేదా ఎవరిదైనా బయోపిక్ నాకు సెట్ అవుతుంది అనే థాట్ ఒకటి ఉంటుంది, ఇది చెయ్యాలి ఖచ్చితంగా ఇండస్ట్రీలో. అలాంటి థాట్స్ ఏమైనా ఉన్నాయి? ఎందుకు అవుట్ ఆఫ్ ద బాక్స్ అడిగారు? నా క్యూరియాసిటీ జెన్యూన్. జస్ట్ అంటే మా కంటెంట్ కోసం ఒకటి ఏదన్నా అలా ఒకటి వేస్తా ఉంటాం అనమాట ఇలాగా. నాకు నాని గారు అంటే చాలా ఇష్టం, సమంత గారు అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరు ఒక మూవీ ఇప్పుడు చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ టు వాచ్. సో చేశారు కదా, చేశారు, ముందు చేశారు, ఇప్పుడు చేస్తే కొత్త మళ్ళీ చేస్తే ఓకే చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ టు వాచ్ దెమ్ టుగెదర్. మీకు ఏమైనా డ్రీమ్ రోల్స్ ఆర్ డ్రీమ్ జోనర్? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ జోనర్ ఆఫ్ ఫిల్మ్ టు వాచ్? This is my favorite genre to watch, to act also. This has been my favorite. మళ్ళీ ఇలాంటిది ఇంకొకటి సతీష్ వేగేష్ణ గారితో కుదిరితే I definitely want to do. ఖచ్చితంగా దొరికేస్తుంది. అండ్ మాకు ఇంకొక రూమర్ ఒకటి నడుస్తుంది బయట, దట్ సంపద గారు ఈజ్ ఎ గుడ్ సింగర్ అని. No. ఏదన్నా ఒక పాట, ఒక 2 lines మన తెలుగు ఆడియన్స్ కి, ఎందుకంటే మీరు ఎంత బాగా తెలుగు మాట్లాడుతూ వాళ్ళు పాట పాడలేదంటే ఫీల్ అయిపోతుంది. పాట వద్దండి, పాట 2 వద్దు. lines, యువర్ ఫేవరెట్, యువర్ చాయిస్ ఆఫ్ సాంగ్. నాకు నిజంగా నేను డబ్బింగ్ చేయలేదని చెప్తున్నాను. చేయలేదు సాంగ్, హిందీ పోనీ మీ లాంగ్వేజ్ sing if you want. మీ లాంగ్వేజ్ ఏదైనా. నాకు అస్సలు రాదు. ప్రతి మనిషిలో బాత్రూమ్ సింగర్ ఉంటారండి, ఖచ్చితంగా హమ్ చేసుకుంటాం అన్న, నిజమే కదా. I'm a listener. అది కాదమ్మా, జస్ట్ నీ కంటెంట్ కోసం మమ్మల్ని వాడద్దు. కంటెంట్ కోసం కాదు, ఏదో ఒకటి హమ్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా సింపుల్ గా ఒక 2 lines. Our film నుంచి we'll all sing. We'll all sing. We'll all There sing. in the songs. ఉన్నారు కదా మీరు, ఉన్నారు మీరు ఆ సాంగ్ లో ఉన్నారు. ఆ మాంటేజెస్, ఆ సిగరెట్ మాంటేజెస్, నాది కూడా మాంటేజెస్. తోటి డైలాగులు చెప్తేనే బాగుంటది. ఒకసారి నేను పట్నాయక్ గారిని అడిగాను, నేను సినిమాలో పాట పాడితే ఆయన డెఫినెట్ గా ప్రభు, ఏ రోజైతే ఒక 10 మంది కోరస్ కావాలో ఆ రోజు నేను ఒక్కడిని పిలుస్తాను అని చెప్పారండి. అప్పటి నుంచి నేను మానేశాను. అంత పెద్ద కాంప్లిమెంట్ వచ్చిన తర్వాత ఆయన నేను మానేశాను, పాడదామని ఆలోచన అడుగుదామని కూడా మానేశాను. మీరు యూట్యూబ్ కి వెళ్ళి మధురం కదా సాంగ్ ఉంది మంది, ప్లీజ్ వాచ్ ఇట్. అది నేనే పాడినట్టుంటది అంతే. సూపర్ అసలు. సరే అన్న, మీ అందరికీ కూడా 1 last క్వశ్చన్. మీకు ఈ మధ్య కాలంలో, బికాస్ సినిమా ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్, కానీ ఎలా పడితే అలా సినిమాలు తీసేస్తున్నారు, వస్తున్నాయి మన దగ్గరికి చాలా. ఫ్రైడే అంటే వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రీల్స్, బట్ దాంట్లో 1 or 2 మనకు కనిపిస్తుంది. వాట్ ఈస్ దట్ ఫీల్ యూ హ్యావ్ ద బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్? ఈ మధ్య చూసిన సినిమాలు ఇది కదా సినిమా అనిపించిన సినిమా మీకు ఏదైనా అనిపించింది? అట్లా ఏం లేదు సార్. అంటే ఇప్పుడు మీరు వెళ్ళి పోస్ట్ మార్టం చేద్దామని థియేటర్లో కూర్చుంటే వేరే అండి, అవును. మీరు ఎంజాయ్ చేద్దామని వెళ్తే వేరే అండి. ఐ గో టు వాచ్ ఫిల్మ్ టు గెట్ ఎంటర్టైన్డ్ అండ్ ఎంజాయ్ చేద్దామని. తప్పులు ఏ సినిమా పర్ఫెక్ట్గా ఉంటుంది సార్, అంటే టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. మీరు పోస్ట్ మార్టం చేద్దామని బయలుదేరితే మీ సినిమా అంతా పోస్ట్ మార్టం చేస్తూనే ఉంటారు. మీరు యూఆర్ నాట్ వాచింగ్ ద రియల్ ఫన్, యూఆర్ జస్ట్ ఇది ఇక్కడి నుంచి వచ్చాడు, ఇవన్నీ ఎందుకు నీకు, నువ్వు చూడు అక్కడ బాగుంటుంది, బాగున్నా వెళ్ళిపో, అది నీకు నచ్చిందో నచ్చదో తర్వాత సంగతి. అంతేగాని నువ్వు పోస్ట్ మార్టం చేద్దాము, లేకపోతే హీరో నాకు నచ్చలేదు కాబట్టి దీన్ని డ్రాగ్ చేసేద్దాము, ఇవన్నీ అవసరం లేదు. మీరు వెళ్ళి ఎంజాయ్ చేద్దామంటే సినిమా అంటే ఈజీగా దొరికేది. ఈరోజు అంటే లవ్ మీకు ఓటీటీలు అవి ఉన్నాయి, అక్కడ కూడా చాలా సినిమాలు వస్తాయి. మీరు ఎంజాయ్ చేయడానికి థియేటర్కి వెళ్ళండి, అంతేగాని పోస్ట్ మార్టంలు టు రైట్ సంథింగ్ ఆఫ్ అవి చేయకండి. జస్ట్ వాచ్ ఫిల్మ్, ఎంజాయ్ ఇట్. సూపర్. మేము అడిగిన ఒక క్వశ్చన్కి అసలు చాలా డిఫరెంట్గా ఆన్సర్ వచ్చింది, చాలా సీరియస్గా కూడా వచ్చింది. సార్ అంటే నేను అంటే ఇప్పుడు తీసి పాడేయటం ఎంతసేపు సార్, కట్టడం కదా కష్టము, తీసి పాడేయడం పెద్ద విషయం కదా, ఎవరైనా చేసేయచ్చు. యు నో ఇట్ కదా, ఎంత పెయిన్ ఉంటుంది సార్. ఇప్పుడు మీరు ఏదో రాసేస్తారు, లేకపోతే ఏదో చెప్పేస్తారు, ఆ పాపం ఆ డబ్బులు పెట్టిన వాళ్ళు కానీ, తీసిన వాళ్ళు కానీ, చేసిన వాళ్ళు కానీ, వాళ్ళ ఎఫర్ట్ ఉంటుంది కదా సార్. యూఆర్ నాట్ అప్రిషియేటింగ్ దేర్ ఎఫర్ట్ కదా. ఫైనల్లీ శ్రీ 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 రాజావారు June 6 ఇన్ థియేటర్స్ నియర్ యూ. మీరందరూ తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. మమ్మల్ని అల్లాడించేశారు. సో యా, మంచి ఫ్యామిలీ సినిమా చక్కగా 6th మేము ముందుకు వచ్చేస్తుంది. శ్రీ 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 రాజావారు ఇన్ థియేటర్స్. ప్లీజ్ డు వాచ్ ఇట్ అండ్ ఎంకరేజ్ దెమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ వాల్యుబుల్ వర్డ్స్. రవణ ఎరిగేశారండి.